ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు, మహాగణుడు, మన రక్షకుడు, ప్రభు మనల్ని ప్రేమించి 22 అధ్యాయాలు 22 రోజులు ప్రకటన గ్రంథ ధ్యానాలు అనే ఈ చక్కని కార్యక్రమానికి ప్రభు మనల్ని నడిపించినందుకై నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రత్యేకంగా దేవుడు మనల్ని ప్రేమించి ఈ చక్కని శ్రేష్టమైన దినాలు తన కృపతో అనుగ్రహించినందుకై నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈరోజు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 10వ అధ్యాయాన్ని, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. గతించినటువంటి దినాలలో అనగా గతించిన 9 అధ్యాయాల్లో మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, 2-3 అధ్యాయాల్లో ఆనాటి దినాల్లో ఉన్న 7 సంఘాలకు 7 ఉత్తరాలు యోహాను చేత రాయబడ్డాయి. వాటిని మనం సార్వత్రిక సంఘానికి అన్వయించుకొని మనం ఆలోచించడం జరిగింది. 4వ అధ్యాయంలో సంఘము ఎత్తబడుట, ఆ తర్వాత 4వ అధ్యాయంలో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండుట, ఆ సింహాసనంపై ఉన్న తండ్రి అయిన దేవుని యొక్క ఆరాధన 4వ అధ్యాయంలో మనం చూసాం. 5వ అధ్యాయంలో గొర్రెపిల్ల యొక్క ఆరాధన, 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు కూడా మనం ఏం చూస్తాం అనంటే ప్రాముఖ్యంగా 7 ముద్రలు, 7 పాత్రలు, 7 బూరలు. 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు కూడా దేవుని యొక్క తీర్పులు మనం చూస్తాం. 6వ అధ్యాయంలో 6 ముద్రలను మనం చూసాం. తర్వాత 8వ అధ్యాయం మొదటి వచనంలో 7వ ముద్ర విప్పబడినట్లుగా ఉంది. అయితే 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో కొంత విరామం, అది 7వ అధ్యాయం. ఆ 7వ అధ్యాయంలో 2 జనాంగాలను మనం చూసాం. 2 సాక్షుల ద్వారా 1,44,000 మంది ప్రభులోనికి రావడం, వారి ద్వారా వచ్చినటువంటి వారు ప్రకటించిన రాజ్య సువార్త ద్వారా లెక్కింపజాలని గొప్ప జన సమూహం మనం 7వ అధ్యాయంలో మనం చూసాం. ఆ తర్వాత 8వ అధ్యాయంలో 7వ ముద్ర విప్పబడినప్పుడు 7 దూతలు 7 బూరలు పట్టుకొని బూరల యొక్క తీర్పు ఆరంభమైంది. 8వ అధ్యాయంలో 4 దూతలు బూరలు ఊదగా భూమి మీద, భూమి చుట్టూ, భూమి లోపల అనగా నదులలో, తర్వాత ఆకాశంలో జరిగినటువంటి ఉపద్రవాలు 8వ అధ్యాయంలో మనం చూసాం. అలాగే 9వ అధ్యాయంలో 5వ దూత బూర ఊదినప్పుడు పాతాళం, అగాధం తెరవబడి మిడతల దండు భూమి మీదకి రావడం, ఒక విధ్వంసాన్ని మనం చూసాం. 5 నెలలు భూమి మీద మనుషులు బహుభయంకరంగా బాధను అనుభవించటాన్ని 9వ అధ్యాయంలో 5వ దూత బూర ఊదినప్పుడు మనం చూసాం. ఆ తర్వాత 9వ అధ్యాయం 13 నుంచి 21 వరకు 6వ దూత బూర ఊదినప్పుడు తూర్పు సైన్యం 20 కోట్ల మంది భూమి మీద ఉన్నటువంటి జనాభాలో, ఆనాటి దినాల్లో ఉన్న జనాభాలో ఆ 20 కోట్ల మంది సైన్యం భూమి మీద మనుషులను 3 వంతులు మనుష్యులు చంపబడినట్లుగా మనం 6వ దూత బూర ఊదినప్పుడు మనం చూడగలిగాం. ఈ రోజున మనం 10వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ముందుగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను.
బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభం వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదం సముద్రం మీదను, ఎడమ పాదం భూమి మీదను మోపి, సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈరోజు మనం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం నుండి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 6వ అధ్యాయం నుంచి 18 వరకు కూడా ఇవి తీర్పులు. భూమి మీద 7 ఏండ్ల శ్రమల కాలంలో మనం తీర్పుల్ని మనం చూస్తున్నాం. దేవుని యొక్క తీర్పులు. 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు. 7 ముద్రలు విప్పబడటం అయిపోయింది. ఇప్పుడు మనం బూరల తీర్పులో చివరి బూర ఓదబడాలి. ఇంకా పాత్రలు మాత్రమే. పాత్రల తీర్పు 18వ అధ్యాయం లోపు ఉన్నాయి. అయితే 7వ బూర ఓదబడక మునుపు 6వ బూర మరియు 7వ బూర మధ్యలో మరలా కొంత విరామం కలిగినట్లుగా మనం చూస్తాం. అదే ఈ 10వ అధ్యాయం 11వ అధ్యాయంలో కూడా మనం కొంత విరామాన్ని మనం చూస్తాం. 6వ ముద్ర, 7వ ముద్ర, ముద్రల తీర్పుల్లో 6, 7 ముద్రలకు మధ్యలో అక్కడ ఎలాగైతే కొంత 7వ అధ్యాయం విరామంగా ఉందో, అలాగే ఇక్కడ కూడా 6వ బూర, 7వ బూర మధ్యలో కొంత విరామం ఈ 10వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో జరిగిన విషయాలు మనం చూస్తాం. అయితే ఇందులో ప్రాముఖ్యంగా 10వ అధ్యాయంలో మనం చూడండి, దేవుని వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభము వలెను ఉండెను అని మనం చూస్తాం. అంటే ఈ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన ఎవరో కొంతవరకు మనం గ్రహించగలుగుతాం. ఆయన మేఘం ధరించుకొని ఉన్నాడు. శిరస్సు మీద వర్షధనుస్సు ఉంది. ఆయన ముఖం సూర్యబింబం వలె సమీపింపరాని తేజస్సులో వసించు అమరత్వం వలె సూర్యబింబం వలె ఉంది. ఆయన పాదములు అగ్నిస్తంభం వలె ఉండెను అని ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు ఎవరి దూత, ఈ బలిష్ఠుడైన దేవదూత ఎవరు అని అంటే ఆయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు అని మనకు అర్థం అవుతుంది. అది మనం గ్రహించాలి. అయితే ఆయన ఒక దూత వలె కూడా యేసు ప్రభు పరిచర్య చేయటం మనం పాత నిబంధన నుండి కూడా మనం చూస్తాం. పాత నిబంధనలో ఆయన యెహోవా దూతగా, అలాగే వాక్యముగా, అలాగే బాహువుగా ఆయన తనకు తానుగా ప్రత్యక్షతనిచ్చుకున్నాడు. పాత నిబంధనలో మనం చూస్తాం యెహోవా దూతగా ఆయన ప్రత్యక్షతనిచ్చుకున్నాడు. తర్వాత వాక్యముగా ఆయన ప్రత్యక్షతనిచ్చుకున్నాడు. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అని ఉంది. అంటే ఆయన ఆది నుండి వాక్యముగా ఉన్నాడు, వాక్యముగా వచ్చాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన వాక్యం కనుక వాక్యమై ఉన్న దేవుడు. అలాగే దూతగా కూడా ఆయన తన ప్రత్యక్షతనిచ్చాడు. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం 29, 30 ఆ వచనాలలో మనం అక్కడ ఇలా ఉంది, నేను చదువుతున్నాను. ఆదికాండం 32వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు యాకోబు
నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. ఇక్కడ యాకోబు పెనుగులాడి, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను వదలను అని అన్నాడు. ఆయన ఆశీర్వదించాడు. ఆ తర్వాత చూడండి 30వ వచనం, యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అని ఆ దూతతో ఆయన పెనుగులాడటాన్ని మనం చూస్తాం. ఆ దూత ఎవరు అనంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తే. అప్పుడు దూతగా తనను తాను ప్రత్యక్షతనిచ్చుకున్నాడు. అలాగే ఇదే మాట హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాల్లో ఆ మాటే మనం చూస్తాం. చూడండి, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చూస్తే, చదువుతున్నాను నేను. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిం పట్టుకొనెను. ఆ తర్వాత మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. 4వ వచనంలో ఏముందంటే, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో అతడు దూతతో పోరాడి జయమొందెను అని ఉంది. అతడు దూతతో పోరాడి జయమొందెను. ఎవరు ఆ దూత? యాకోబును ఆశీర్వదించిన ఆ దూత ఎవరు అనంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తే అని మనం గ్రహించగలుగుతాం. అంత మాత్రమే కాదు, ఆదికాండం 48వ అధ్యాయం 15-16 వచనాల్లో కూడా అక్కడ ఇలా ఉంది. ఆదికాండం 48వ అధ్యాయం 15-16 వచనాలు. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడుల్లో నుంచి నన్ను తప్పించిన దూత అని ఇక్కడ యోసేపు చెప్పుచున్నట్లుగా చూస్తా. యోసేపును అనేక విపత్తుల నుంచి తప్పిస్తూ కాపాడిన దూత కూడా పాత నిబంధనలో ప్రత్యక్షతనిచ్చిన ఆ దూత మన ప్రభు అయిన యేసుక్రీస్తే. కనుక యేసుక్రీస్తు పాత నిబంధనలో కూడా ఆయన ఒక దూతగా తనను తాను ప్రత్యక్షతనిచ్చుకున్నాడు. తర్వాత చూడండి, ఇది మనం ఆ మొదటి వచనంలో మనం చూస్తాం. అయితే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో, బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ఆయన ఎలా ఉన్నారు? చూడండి, మొదటి వచనం, ఆయన మేఘము ధరించుకొని ఉండెను అని ఉంది. మేఘం ధరించుకొని ఉండెను అంటే వస్త్రము వలె ఆయన మేఘమును ధరించుకొనిన వాడుగా ఉన్నాడు. ఈ మేఘాన్ని గురించి కూడా మనం ఆలోచన చేస్తే, మేఘము ఆయన సన్నిధికి, ఆయన మహిమకు గుర్తు. మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మేఘము అనే మాట నిర్గమాకాండం 13వ అధ్యాయం 21-22 వచనాల్లో, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్ని స్తంభంలా ఆయన వారి ముందుండి నడిపించాడు. ఇశ్రాయేలు సైన్యమును ఆయన ముందుండి ఆ సైన్యానికి ఆయన నడిపించిన ఆ మేఘం, అది ఆయన సన్నిధికి గుర్తు. అంటే ఆయన మహిమ కలిగిన దేవుడు. ఆయన మేఘమును వస్త్రం వలె ధరించుకొని ఉన్నాడు. అంటే పాత నిబంధనలో మేఘం తన పిల్లలతో, తన ప్రజలకు ఆయన తోడుగా ఉంచినట్లు మనం చూడగలుగుతాం. అలాగే సంఖ్యాకాండం 9వ అధ్యాయం 15వ వచనం నుంచి 23వ వచనం వరకు మేఘము 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 అనే మాట కేవలం 15 నుంచి 23 వరకు ఉన్న వచనాల్లో దాదాపుగా 11 పర్యాయాలు మేఘము అనే మాట మనం చూస్తాం. అలాగే నిర్గమాకాండం 16వ అధ్యాయం 10వ వచనంలోను, నిర్గమాకాండం 34వ అధ్యాయం 4-5 వచనాల్లోను, అలాగే మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలోను, అలాగే అపోస్తుల కార్యాలు 1:9లోను ఇలాగూ ఆయన మేఘము వస్త్రము వలె ఆయన తన సన్నిధిని తన ప్రజలకిచ్చినట్లుగా మనం చూస్తాం.
కనుక ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో మొదటి వచనంలోనే ఆయన యొక్క గుణలక్షణాలు, మన దేవుని యొక్క గుణలక్షణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆ బలిష్ఠుడైన దేవదూతగా ఆయన వస్త్రం ధరించుకొని ఉన్నాడు, మేఘము వలె వస్త్రం ధరించుకొనిన వానిగా. కనుక ఆయన ఎవరు అనంటే ప్రకటన గ్రంథం 1:7లో కూడా ఇదే మాట చూస్తాం. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. కనుక మన ప్రభు మహిమ కలిగిన వాడు. ఇది ఆయన గ్లోరీ. మేఘము ఆయన గ్లోరీ. కనుక ఆ గ్లోరీని ఒక వస్త్రం వలె ఆయన ధరించుకున్న వాని వలె మనం మొదటి వచనంలో మనం చూస్తాం. ఆ తర్వాత చూడండి, ఇంకా మొదటి వచనంలో ఏముంది? ఆయన మేఘము ధరించుకొని ఉండెను, ఆయన శిరస్సు మీద వర్షధనుస్సు ఉండెను అని మనం చూస్తాం. ఇక్కడ ఇంద్రధనుస్సు అనే మాట ఉంది. అది మనం వాడకూడదు. ఇంద్రుడు లేడు, ఏమీ లేదు. కానీ అది మేఘధనుస్సు. ఈ మేఘధనుస్సును గురించి మనము ఆది కాండంలో మనం చూస్తాం. చూడండి, ఈ వర్షధనుస్సు దేనికి సాదృశ్యం అనంటే మనం గతంలోనే చెప్పుకున్నాం. అది దేవుడు నోవాహుతో చేసిన నిబంధనకు గుర్తు. వర్షధనుస్సు అనేది అది దేవుడు చేసిన నిబంధనకు గుర్తు. ఆది కాండం 9వ అధ్యాయం నేను 8 నుంచి కొన్ని వచనాలు మీకు చదివి జ్ఞాపకం చేస్తాను. మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరం మీ సంతానముతోనూ మీతో కూడా ఉన్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరుచుచున్నాను. తర్వాత మనం చూస్తే చూడండి, ఆ మాట నేను చదువుతున్నాను. 12వ వచనం. మరియు దేవుడు నాకును మీకును మీతోనున్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. నిబంధన గుర్తు, వర్షధనుస్సు నిబంధన గుర్తు. దానికి 13వ వచనంలో ఆయన అన్నాడు, మేఘములో నా ధనుస్సును ఉంచి తిని, అది నాకును భూమికి మధ్య నిబంధన గుర్తుగా ఉండును అని ఆయన మనం నిబంధనకు గుర్తుగా వర్షధనుస్సును ఉంచినట్లు మనం చూస్తాం. అంటే ఇందులో ఏం చూస్తున్నాం అనంటే మన ప్రభు ఆయన కోపించుచూనే వాత్సల్యాన్ని చూపించే ఒక కృప కలిగిన దేవుడుగా మనం చూస్తాం. అదే హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న మాట. కనుక ఆయన తన ప్రజల్ని భద్రపరిచేవాడు, ఆయన కృప కలిగిన వాడు, తన కృపను చూపించేవాడు. ఆయన తన కృపతోని తన వారిని జ్ఞాపకం చేసుకునేవాడు అని మనం చూస్తున్నాం. ఆ 7 ఏండ్ల శ్రమల కాలంలో కూడా ఎవరైతే ఆ 1,44,000 మంది ద్వారా సువార్తను అంగీకరిస్తారో, తర్వాత ఆ దినాల్లో కూడా అంత భయంకరమైన ఉపద్రవాలు, ఉప్పెనలు, ఇబ్బందులు, బాధలు కలుగుచున్న దినాల్లో కూడా ఎవరైతే ప్రభువుని అంగీకరించేవారు కొందరు ఉంటారు, అలా ఉన్న వారి మీద ఆయన కృపను చూపించేవాడుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇది మొదటి వచనంలో మేఘము గురించి చెప్పాను. తర్వాత వర్షధనుస్సును గురించి మనం చూసాం. తర్వాత చూడండి, ఇదే 10వ వచనంలో ఇంకా మనం చూస్తే మొదటి వచనంలోనే ఆయన ముఖము సూర్యబింబం వలె ఉండెను అని మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో యోహాను తను చూసిన ప్రత్యక్షతలో ఆ ప్రభువుని గురించి ఆయన మొదటి వచనంలోనే, మొదటి అధ్యాయం 16వ వచనంలోనే ఆయన చెప్పాడు. 16వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను అని ఉంది. ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించు సూర్యుని వలె ఉంది. అంటే ఆయన ఎవరు అనంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16లోను, అలాగే మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఆయన ఎవరు అనంటే సమీపింపరాని తేజస్సులో వసించు అమరత్వం కలిగిన వాడు.
అలాంటి గొప్ప దేవుడు ఈ 10వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన చూశాడు. తర్వాత ఇంకా ఏమనుందంటే చూడండి, అదే మొదటి వచనంలోనే, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనంలోనే, ఆయన పాదములు అగ్ని స్తంభము వలెను ఉండెను అని ఉంది. ఆయన పాదములు అగ్ని స్తంభం వలె ఉన్నాయి. అగ్ని స్తంభం అనంటే అగ్ని రెండాట్లకి సాదృశ్యం. ఒకటి, అది ఆయన పరిశుద్ధతకు, రెండవది అది ఆయన నీతికి సాదృశ్యం. అంటే ఆయన ఎవరు అనంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పాపం లేని దేవుడు, ఆయన నిష్కళంకం, ఏ కళంకం లేనివాడు. అలాంటి గొప్ప దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. తర్వాత ఆయన అగ్ని, అది నీతికి సాదృశ్యం, అనగా మన ప్రభు నీతిమంతుడు అని మనం గుర్తించాలి. కనుక ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన గుణ లక్షణాలు, ఆయన ఎలా ఉన్నాడో, ఆయన రూపం, అది మొదటి వచనంలో అద్భుతంగా వివరించబడి ఉంది. మేఘం ధరించుకొని ఉన్నాడు, అది ఆయన గ్లోరీ. తర్వాత ఆయన శిరస్సు మీద వర్షధనుస్సు ఉంది. ఆయన ముఖం గురించి రాశాడు, ఆయన పాదాల గురించి ఇక్కడ రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇది మొదటి వచనం. తర్వాత రెండవ వచనాన్ని మనం చూస్తే చూడండి, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను అని ఉంది. ఈ బలిష్ఠుడైన దేవదూత చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం. ఇది పెద్ద పుస్తకం కాదు, ఇది ముద్రలు వేయబడిన పుస్తకం కూడా కాదు, ఇది విప్పబడిన పుస్తకం, ఇది తెరవబడిన పుస్తకం. అయితే మనం గమనించాలి, 5వ అధ్యాయం మొదటి వచనంలో మనం ఏం చూసాం? చూడండి, 5వ అధ్యాయం మొదటి వచనం. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం సింహాసనమందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూచితిని అని ఉంది. అది తండ్రి చేతిలో ఉన్న గ్రంథం, అది 7 ముద్రలు వేయబడింది, అది ఎవరూ విప్పజాలరు. అయితే ఈ గ్రంథం ఏ గ్రంథం అంటే తండ్రి చేతిలో ఉన్నది కాదు, ఇది కుమారుడైన బలిష్ఠుడైన దేవదూతగా ఉన్న కుమారుని చేతిలో ఉన్నటువంటి చిన్న పుస్తకం. తండ్రి చేతిలో ఉన్న పుస్తకమేమో అది ముద్రించబడిన పుస్తకం అయితే, ఈ కుమారుని చేతిలో ఉన్న ఈ పుస్తకం, ఇది తెరవబడిన పుస్తకం, విప్పబడిన పుస్తకం అని మనం చూస్తా ఉన్నాం. అది ఇక్కడ ఈ చిన్న వ్యత్యాసాన్ని మనం గ్రహించాలి. అయితే చూడండి, 2వ వచనంలో ఆ మాటే మనం చూస్తాం. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదం సముద్రం మీదను ఎడం పాదం భూమి మీదను మోపి అని ఇక్కడ రాయబడింది. ఆయన తన కుడి పాదాన్నేమో సముద్రం మీద, ఎడమ పాదాన్నేమో భూమి మీద ఆయన మోపినట్లుగా చూస్తాం. అంటే ఆయన ఎవరు? ఆయన కుడి పాదం సముద్రం మీద, ఎడం పాదం భూమి మీద అంటే, మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో 2-3 వచనాలు మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం, నేను 2-3 వచనాలు చదువుతున్నాను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. సముద్రం ఎవరి మూలంగా కలిగింది? సముద్రాన్ని ఎవరు కలిగించారు? భూమిని ఎవరు కలుగచేశారు? అలాగే చంద్ర నక్షత్రాలు సమస్తము కూడా ఎవరు కలిగించారు అని అంటే, సమస్తాన్ని కలిగించిన వాడు మన ప్రభువే. అదే మాట యోహాను 1:2లో సమస్తమును ఆయన మూలముగా కలిగెను అని మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా 3వ వచనంలో కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఈ రోజున మన కంటికి కనబడి సృష్టమంతా కూడా ఆయన వల్లే కలిగింది అని మనం చూస్తాం. అయితే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు ఆది మానవులను చేసి ఏదేను తోటలో ఉంచి వారిని భూమిని స్వాధీనపరచుకోండి అని చెప్పాడు. కానీ ఆది మానవుల యొక్క పాపము ద్వారా వారికున్న అధికారాన్ని, ఈ భూమి మీద అధికారం ఎవరికి వారు అప్పగించారు అని అంటే, ఈ లోకాధికారి అయిన దుష్టునికి ఆ అధికారాన్ని అప్పగించినట్లుగా మనం చూస్తాం. ఈ మాట
యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం. చదువుతున్నాను నేను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదని మనము ఎరుగుదాం. లోకమంతా దుష్టుడి యందు ఉంది కనుక ఇప్పుడు ఆయన ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఆయన తన కుడిపాదాన్ని సముద్రం మీద, ఎడం పాదం భూమి మీద మోపి అనంటే ఆయన సమస్తాన్ని ఆయన తన కంట్రోల్లోనికి తీసుకుంటున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇదే కదా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే అక్కడ ఇలా ఉంది, నేను మోషేకు చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను మీకు ఇస్తా. అంటే దేవుడు సమస్తాన్ని కూడా ఆయన స్వాధీనపరుచుకునేవాడు అని మనకి ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. ఇది 2వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. తర్వాత చూడండి, 3వ వచనాన్ని మనం చూస్తే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం, సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించెను అని మనం చూస్తాం. అంటే ఆ గర్జన దేనికి గుర్తు అనంటే విజయానికి గుర్తు. సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించెను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను అని 3వ వచనంలో మనం చూస్తాం. ఆయన సింహ గర్జన అది విజయానికి గుర్తు. మన దేవుడు మనకి విజయాలను ఇచ్చువాడు. తన పిల్లలకి ఆయన విజయాన్ని అనుగ్రహించేవాడు అని మనం చూస్తాం. అయితే సాతాను కూడా, అపవాది కూడా, వాడు కూడా గర్జిస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ వాక్యం ఇలా ఉంది. 5:8లో ఏముందంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. వీడు కూడా, అపవాది కూడా గర్జించు సింహము వలె. వలె అంటే డ్యూప్లికేట్, ఒరిజినల్ కాదు. నిజమైన సింహం, యోధా గోత్రపు సింహం ఎవరు అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. కనుక ఆయన గర్జించు సింహం, మన దేవుడు గర్జించు సింహం, మనకి విజయాలను ఇచ్చేవాడు అని మనకు అర్థమవుతూ ఉంది. ఆయన మనకి అన్నిటి మీద విజయాలను అనుగ్రహించేవాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. రోమా 8:35, క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందులో గూర్చి రాయబడినదేమనగా అని చెబుతూ 37వ వచనంలో, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం అని ఉంది. మనకి అత్యధికమైన విజయాన్ని ఇచ్చేవాడాయన. అది మరణమైన 38లో, మరణమైన, జీవమైన, దూతలైన, ప్రధానులైన, ఉన్నవైన, రాబోవునవైన, అధికారులైన, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుంచి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాం. కనుక మన ప్రభు మనకి విజయాలను అనుగ్రహించువాడు అని 3వ వచనంలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట ఉంది. ఈ 3 వచనాలలో మనం ఏం చూస్తాం అనంటే, ఆయన మేఘము ధరించుకొని అనంటే గ్లోరియస్ క్లాతింగ్, తర్వాత ఆయన శిరస్సు మీద వర్షధనుసు అంటే గ్లోరియస్ క్రౌన్, ఆ తర్వాత ఆయన ముఖం సూర్యబింబం వల్లంటే గ్లోరియస్ ఫేస్, ఆ తర్వాత ఆయన తన పాదములు అగ్నిస్తంభము వలె అని ఈ మాటలో గ్లోరియస్ విక్టరీ, అండ్ తర్వాత ఇక్కడ గొప్ప శబ్దముతో అనంటే గ్లోరియస్ షౌటింగ్ అని ఈ విషయాలన్నీ కూడా మొదటి 3 వచనాలలో మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత 4వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. 3వ వచనం చివరిలో కూడా
సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించెను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. 7 ఉరుములు. అయితే 4వ వచనంలో ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయిబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని అని మనం చూస్తాం. అంటే ఆ 7 ఉరుములకు ముద్ర వేయబడట, వాటి గురించి రాయవద్దనే విషయాన్ని 4వ వచనంలో మనం చూస్తాం. అయితే ఆ తర్వాత 5వ వచనంలో ఆయన సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూసిన ఆ దూత తన కుడి చేయి ఆకాశము తట్టు ఎత్తి, అంటే 5వ వచనంలో దూత తన కుడి చేయి ఆకాశం తట్టు ఎత్తి, 6వ వచనంలో పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టి పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని అని ఉంది. అంటే ఇక్కడ 10వ అధ్యాయం 6వ వచనంలో మనం ప్రాముఖ్యంగా ఒక విషయాన్ని గ్రహిస్తే, పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమి అందులో ఉన్న వాటిని, సముద్రం అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు అని ఇక్కడ ఆయన ఒట్టు పెట్టుచున్నట్లుగా చూస్తాం. బలిష్ఠుడైన ఆ దేవదూత ఒట్టు పెట్టుకుంటున్నాడు. మరి ఒట్టు పెట్టుకోవచ్చా? క్రైస్తవులు ఒట్టు పెట్టుకోవచ్చా అని అంటే మనం ఆలోచించాలి. క్రైస్తవులు ఒట్టు పెట్టుకోవచ్చా అంటే చూడండి, బైబిల్లో దానికి జవాబు ఇలా ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం నేను 33వ వచనాన్ని చదువుతున్నాను. ఈనాడు క్రైస్తవులు ఎవరైనా సరే ఒట్టు పెట్టవచ్చా? ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఒట్లు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే మరి క్రైస్తవులుగా దేవుణ్ణి నమ్మిన పిల్లలు ఎవరైనా ఒట్టు పెట్టుకోవచ్చా అంటే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 33లో, మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. 34వ వచనం, నేను మీతో చెప్పినది ఏమనగా ఎంత మాత్రమో ఒట్టు పెట్టుకొనవద్దు. అసలు ఒట్టు పెట్టుకోవద్దు. ఎందుకనంటే ఆకాశం తోడనవద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. మీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుడి నుంచి పుట్టునది అని మనం చూస్తాం. కనుక మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగానే ఉండాలి తప్ప మనము ఒట్టు పెట్టుకోకూడదు. కొంతమంది ఒట్టు పెడతారు. ఎందుకు ఒట్టు పెట్టుకోకూడదు అని అంటే ఆకాశం తోడని ఒట్టు పెడతారు. ఎందుకు మనం ఒట్టు పెట్టుకోకూడదు అంటే అది మనం చేయలేదు, ఆకాశాన్ని మనం చేయలేదు. తర్వాత భూమితో ఒట్టు పెడతారు, అది ఆయన పాదపీఠం. తర్వాత యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. మనం ఏమీ వాటిని కలుగు చేయలేదు. దేని మీద అయితే మనం చేయబెడుతున్నామో అది మనం కలుగు చేయలేదు. అందుకే మనం ఎప్పుడు కూడా ఒట్టు పెట్టుకోకూడదు. అయితే దేవుడు అబ్రహాము విషయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13-14 వచనాల్లో మరి దేవుడు అక్కడ ఎందుకు అలా చేయవలసి వచ్చిందంటే, దేవుడు అన్య కుటుంబంలో నుంచి రక్షింపబడినటువంటి దేవుణ్ణి నమ్మిన అబ్రాహాముతో ఆయన వాగ్దానం చేశాడు, ఒట్టు పెట్టాడు, నేను నీకు సంతానాన్ని ఇస్తానని. ఎందుకనంటే అది ఆయన ఒక విధానం, ఒక అన్య కుటుంబంలో నుంచి జిగురాత్ అనే ఒక అన్య దేవతలను పూజిస్తూ అలాంటి వంశానికి చెందినటువంటి అలాంటి విధానాల్లో కొనసాగిన అబ్రాహాముతో ఆయన ఇది రూఢీపరచటానికి, ఎందుకంటే తనకంటే పైన ఇంకెవరు లేరు కాబట్టి ఆయన అలా చెప్పవలసి వచ్చింది. కానీ ఈనాడు మనం ఎవరైనా సరే ప్రతి చిన్నదానికి 1000 రూపాయలు ఇచ్చేస్తాను అమ్మతోడు అని ఇలా చాలాసార్లు ఒట్టు పెడతారు. అలా మనం ఒట్టు పెట్టకూడదు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లే ఉండాలి తప్ప ఒట్టు పెట్టుకోకూడదు అని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. కనుక 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే
మనం ఒట్టు పెట్టుకోకూడదని అక్కడ ఆయన ఆ విషయాన్ని హెబ్రీ 13, 14 వచనాల్లో ఉన్నటువంటి ఆ విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఆ తర్వాత మనం గమనించండి, 10వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే 6వ వచనం కూడా చూడండి, చివరిలో ఇక ఆలస్యం ఉండదు కానీ అని అన్నాడు. ఇక ఆలస్యం ఉండదు. ఏంటి ఆలస్యం ఉండదు అని అంటే, పాత నిబంధన ఆ పరిశుద్ధులు, ఆ తర్వాత ఆ శ్రమల కాలంలో ఉన్నటువంటి పరిశుద్ధులు, వినండి, శ్రమల కాల పరిశుద్ధులు వారు ప్రార్థన చేస్తున్నారు. అది మనం చూసాం. బలిపీఠం కింద ఉండి వాళ్ళు, నాథా ఇంకెంతకాలం తీర్పు తీర్చుకుంటావని శ్రమల కాల పరిశుద్ధులు వారు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలకి జవాబుగా ఆయన ఇక ఆలస్యం ఉండదు అని, జరగబోయే విషయాలు త్వరగా జరగబోతూ ఉన్నాయి, నేను త్వరగా రానై ఉన్నాను అని ఆ మాట ఇక ఆలస్యం ఉండదు అని ఆయన చెబుతున్నాడు. ఆ తర్వాత చూడండి 7వ వచనంలో మనం ఏం చూస్తాం అనంటే, 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మం సమాప్తమగునని చెప్పాను. దేవుని మర్మం సమాప్తమగునని చెప్పాను. మనం బైబిల్లో కొన్ని మర్మాలు ఉన్నాయి. నేను ఒక 7 మర్మాలను ఉన్నటువంటి వాటిని నేను మీకు తెలియచేస్తాను. మొదటిది, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:16లో దైవ భక్తిని గూర్చిన మర్మము అని అక్కడ మనం చూస్తాం. చూడండి ఆ మాట. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది అనుంది. ఇక్కడ ఒక మర్మం ఉంది. ఆ తర్వాత మార్కు సువార్త 4వ అధ్యాయం 11వ వచనంలో దేవుని రాజ్య మర్మం, దేవుని రాజ్యం అంటే ఏంటో అక్కడ మర్మాన్ని గురించి ఉంది. తర్వాత రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో ఇశ్రాయేలీల గ్రుడ్డితనాన్ని గూర్చిన మర్మం రోమా 11:25లో చూస్తాం. ఆ తర్వాత ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో సంఘమును గూర్చిన మర్మం, సంఘాన్ని గూర్చిన మర్మం ఇశ్రాయేలీలకు తెలియదు. వినండి ఈ మాట మళ్ళీ చెప్తున్నాను. ఇశ్రాయేలీలకు సంఘమును గూర్చిన మర్మం వారికి తెలియదు. పాత నిబంధన భక్తులకి సంఘాన్ని గూర్చిన మర్మం తెలియదు. పాత నిబంధన భక్తులకి ఏం తెలుసనంటే మెస్సయా పాలన గురించే తెలుసు. 7 ఏండ్ల శ్రమల కాలం తర్వాత ప్రభు వచ్చే రాకడ గురించే వారికి తెలుసు, గాని సంఘమును గూర్చిన మర్మం అది వారికి తెలియదు. ఇది ఎఫెసీ 3 మొదటి 6 వచనాల్లో చూస్తాం. ఆ తర్వాత కొలస్సీ 1:27లో కూడా క్రీస్తు విశ్వాసిలో నివసించు మర్మం అది మనం చూస్తాం. ఆ తర్వాత కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51వ వచనంలో కూడా సంఘము ఎత్తబడుటను గూర్చిన మర్మాన్ని అక్కడ మనం చూస్తాం. 7వదిగా తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ధర్మ విరోధిని గూర్చిన మర్మం. అయితే పైన 5 అవి ఆల్రెడీ నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు ఆ పైది దైవభక్తిని గూర్చిన మర్మం అంటే అది యేసుక్రీస్తు శరీరధారిగా రావడాన్ని గూర్చిన మర్మం. ఆయన వచ్చాడు. అది తర్వాత దేవుని రాజ్యాన్ని గురించి కూడా పౌలు చెప్పాడు. దేవుని రాజ్యం నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం అని వాటి గురించి ఆయన చెప్పాడు. తర్వాత ఇశ్రాయేలీల గుడ్డితనం, సంఘాన్ని గూర్చిన మర్మం, తర్వాత క్రీస్తు విశ్వాసిలో నివసించుట, ఇవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. కానీ ఇంకా నెరవేర్చబడనివి ఏంటనంటే 6వది సంఘం ఎత్తబడాలి. అది ఇంకా జరగలేదు. ఎందుకంటే మనం ఇంకా భూమి మీద ఉన్నాం. అది ఎత్తబడుట జరగాలి. తర్వాత ధర్మ విరోధి బయలుపరచబడాలి. అంటే ఆ క్రూర మృగం, ఈ తర్వాత ధర్మ విరోధి అంటే క్రూర మృగం, ఆ క్రీస్తు విరోధి యొక్క పాలన గురించి అది బయలుపరచబడాలి. ఆ మర్మం కూడా ఉంది. కనుక ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటే మనం చూస్తాం. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మం సమాప్తమగును. జరగబోతుంది, త్వరలో ఈ విషయాలు జరగబోతున్నాయి అనే విషయాన్ని మనం చూస్తాం. తర్వాత చూడండి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం
8వ వచనాన్ని మనం చూస్తే, అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరం మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదనో భూమి మీదనో నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకం తీసుకొనమని చెప్పుట వింటిని అని మనం చూస్తాం. 8వ వచనంలో ఏం చూస్తాం? బలిష్ఠుడైన ఆ దేవదూత చేతిలో విప్పబడిన చిన్న పుస్తకం ఉంది. అయితే దూత చెప్తున్నాడు, వేరొక దూత, నీవు వెళ్ళి సముద్రం మీదనో భూమి మీదనో నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకాన్ని తీసుకోమని చెప్పుట వింటిని అని మనం చూస్తాం. ఇది 8వ వచనం. ఆ తర్వాత 9, 10 వచనాల్లో, నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకం నాకిమ్మని అడుగగా, ఆయన దాన్ని తీసుకొని తినివేయుము, అది నీ కడుపునకు చేదగును గాని నీ నోటికి తేనెవలే మధురముగా ఉండునని నాతో చెప్పెను. అంతటి నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను గాని నేను దానిని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయను అని మనం చూస్తాం. కనుక 9, 10 వచనాల్లో ఇక్కడ పుస్తకమును తినుము అని అన్నాడు. పుస్తకాన్ని తినాలి, అది నోటికి తేనెవలే ఉంది. చూడండి, ఇక్కడ 2 వచనాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో ఒక మంచి మాట అక్కడ రాయబడిన దాన్ని నేను చదువుతున్నాను. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగచేయుచున్న. ఈ చిన్న పుస్తకములోని మాటలు తినగా అవి నోటికి తేనె వలె ఉన్నాయి. కనుక దేవుని మాటలు అవి తేనె కంటే, జుంటె తేనె దారల కంటే అవి మధురమైనవి అని మనం చూస్తాం. అలాగే యెహెజ్కేలు గ్రంథంలో కూడా 3వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి 3 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు అక్కడ ఇలా ఉంది. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దాన్ని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి అంటే తిని ఇశ్రాయేలీల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. తిన్న తర్వాత ఏం చేయాలంటే ప్రకటన చేయాలి. అదే 11వ వచనంలో మనం చూడబోతున్నాం. ఈ గ్రంథాన్ని తినాలి, తిన్న తర్వాత వెళ్ళి ప్రకటన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రవచన వాక్కును, అదే మాట ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత చూడండి 3వ వచనంలో ఏముంది? నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను అని మనం చూస్తాం. దేవుని వాక్యం అది మనం తింటూ ఉంటే తేనె వలె మధురంగా ఉంటది. కనుక దేవుని వాక్యాన్ని తినాలి. తినటం అని అంటే అర్థం ఏంటనంటే, దేవుని వాక్యాన్ని, ఏ వాక్యమైతే మనం వింటూ ఉన్నామో ఆ వాక్యం మన జీవిత అనుభవాల్లోనికి తెచ్చుకోవడం. దేవుని వాక్యాన్ని మనం బాగా చదవాలి. దేవుని వాక్యాన్ని మనం బాగా పరిశీలన చేయాలి. దేవుని వాక్యం మనం తింటూ ఉంటే అది మన నోటికి తేనె వలె ఉంటది. అది ఎవరికైనా చెప్పాలంటే అది మనం అన్వయించుకొని చెప్పటం అది కొంత చేదుతో కూడిన పని అయినప్పటికీ కూడా మనం దాన్ని తినాలి, వాక్యాన్ని తినాలి. దేవుని వాక్యాన్ని మనం బాగా చదవాలి. దేవుని వాక్యాన్ని మనం బాగా ధ్యానించాలి. ఎందుకనంటే దేవుని వాక్యాన్ని గురించి బైబిల్లో కొన్ని మాటలు మనం చూస్తాం. మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో అది రొట్టె వలె అని, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో అది పాల వంటిది అని, అలాగే కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1, 2 వచనాలలో అది మాంసముతో పోల్చబడి, అలాగే కీర్తనాకారుడు దేవుని వాక్యాన్ని 119వ కీర్తన 103వ చరణంలో ఆయన కూడా వాక్యాన్ని తేనెతో పోల్చబడినట్లుగా మనం చూస్తాం. కనుక దేవుని వాక్యాన్ని మనం బాగా తినాలి. దేవుని వాక్యాన్ని బాగా మనం ధ్యానించాలి. అది ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో
10వ వచనం వరకు మనం చూస్తాం. తర్వాత చూడండి, మనం చివరిగా 11వ వచనంలో మనం ఏం చూస్తామనంటే, అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి అని మనం చూస్తాం. అంటే ఏదైతే నువ్వు తిన్నావో దాన్ని ఏం చేయాలనంటే వెళ్ళాలి, తిన్న తర్వాత వెళ్ళాలి ఆయా భాషలు మాట్లాడే వారి యొద్ద, తర్వాత అనేక మంది రాజులను గూర్చి, తర్వాత జనాలను గూర్చి, ప్రజలను గూర్చి వారి యొద్దకు వెళ్ళి నువ్వు ప్రవచించాలి అని చెప్పి వారిరువురు కూడా, ఆ బలిష్ఠుడైన దూత అలాగే మరొక దూత, వారు మరలా ప్రవచించాలి, నువ్వు వెళ్ళాలి అని యోహానుతో చెబుతున్నట్లుగా మనం చూస్తాం. వినండి ఒక మాట, అప్పుడు యోహాను వయసు ఎంత అని అంటే, అప్పుడు ఆయన వయసు, ఈ ప్రకటన గ్రంథాన్ని రాసేటప్పుడు ఆయన వయసు 90 సంవత్సరాలు. 90 సంవత్సరాల ప్రాయములో ఉన్న యోహానుకు ప్రవచింపమనే ఆదేశం మరలా చెప్పబడతా ఉంది. వినండి, ఈ భూమి మీద మనం ఉన్నంత కాలం కూడా మనం దేవుని వాక్యాన్ని మనం ప్రకటిస్తూనే ఉండాలి. దేవుని వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకొని దేవుని వాక్యాన్ని పంచటానికి వయసుతో సంబంధం లేదు. 90 ఏళ్ల ఈ వృద్ధుడితో దేవుని దూత, అలాగే మన ప్రభు అయిన ఆ బలిష్ఠుడైన దేవదూతగా ఉన్న ఆయన చెబుతున్నారు, మీరు వెళ్ళి ప్రకటించు, ప్రవచించాలి, ప్రవచించుట అగత్యం, అది అత్యవసరం. ఈ విషయాలన్నీ నీ మనసులోనికి తెచ్చుకొని, కడుపులోనికి లోపలికి తెచ్చుకొని వాటిని ప్రవచించాలని చెబుతూ ఉన్నారు. వినండి, ఇక్కడే ఒక మాట చెప్తాను, మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా దేవుని వాక్యాన్ని మనం ప్రకటిస్తూనే ఉండాలండి. 10వ అధ్యాయంలో, ఈ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఈ విరామ సమయంలో ఏం చూస్తాం అనంటే, బలిష్ఠుడైన దేవదూత ఆయన చేతిలో ఒక చిన్న పుస్తకం, ఆ పుస్తకాన్ని తినమని యోహానుకు చెప్పటం, తిన్న తర్వాత వెళ్ళి ప్రకటించమని చెప్పారు. ఇదే ఈ 10వ అధ్యాయం. కనుక ఆ చిన్న పుస్తకం ఆయన తిన్నాడు, తిన్న తర్వాత ప్రకటించమని, ప్రవచించమని ఆయనతో చెబుతున్నట్లుగా మనం చూస్తాం. మరి ఈనాడు మనకున్న చిన్న పుస్తకం ఏంటి అనంటే, వీడు చూడండి, నా చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథమే ఇది చిన్న పుస్తకం. ఇది మన వరకు తీసుకొని మనం వస్తే ఈ చిన్న పుస్తకాన్ని మనం తినాలి, రోజు తినాలి. మనం ప్రతిరోజు ఉదయం టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం అన్నం తింటాం, రాత్రికి మళ్ళీ అన్నం తింటాం, మధ్య మధ్యలో ఎన్నో తింటారు. అయితే ఒక మాట వినండి, మరి ఇన్నిసార్లు మనం మన శరీరానికి కావలసిన వాటిని తింటున్నాం, కానీ ఈ చిన్న పుస్తకాన్ని మరి ఎన్నిసార్లు తింటున్నాం అనేది మనం ఆలోచించాలి. దేవుని వాక్యాన్ని మనం బాగా తినాలి. ఇది జుంటే తేనె ధారల కంటే, అసలు దావీదు అంటాడు, నాకు మాంసం దొరికినట్లు, మాంసపు ముద్దలు దొరికినట్లుగా నీ మాటలు నాకు దొరుకుతున్నాయి అని ఆయన అన్నాడు. నిజంగా దేవుని వాక్యం అది ఎంత మాధుర్యమైనది. మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మనం వాక్యాన్ని చదువుతూనే ఉండాలి, మనం వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉండాలి. నేను మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఒక భక్తుని జీవితాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఆయన పేరు జాన్ వెస్లీ. బ్రిటన్ దేశంలో మెథడిస్ట్ సంఘాన్ని స్థాపించిన జాన్ వెస్లీ గారి గురించి నేను కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈనాడు కొన్ని మెయిన్ లైన్ చర్చెస్ ఉన్నాయి, సిఎస్ఐ, మిగతా కొన్ని మెయిన్ లైన్ చర్చెస్ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా స్థాపించినటువంటి జాన్ వెస్లీ గారు, ఆయన గురించి కొన్ని మాటలు చెప్తాను వినండి. ఆయన తన జీవితంలో 2,50,000 మైళ్ళు ఆయన గుర్రం మీద తిరిగి సేవ చేశాడు. గొప్ప దైవజనుడైన ఆయన తన సేవా జీవితంలో 2,50,000 మైళ్ళు ఆయన గుర్రం మీద తిరిగి జాన్ వెస్లీ గారు సేవ చేశారు. అంత మాత్రమే కాకుండా ఆయన సేవా కాలం ఎంత అనంటే 40 సంవత్సరాలు సేవ చేశాడు. ఆయన అద్భుతమైన సేవకుడు, గొప్ప దైవజనుడు ఆయన. తర్వాత ఆయన ప్రసంగించిన ప్రసంగాలు ఎన్ని అనంటే 40,000 ప్రసంగాలు. ఆయన తన జీవిత కాలంలో రక్షించబడినది మొదలుకొని ఆయన చనిపోయే లోపు ఆయన చేసిన ప్రసంగాలు 40,000 ప్రసంగాలు చేశాడు ఆయన. తర్వాత ఆయన రాసిన పుస్తకాలు ఎన్ని అనంటే 400 పుస్తకాలు రాశాడు.
మీరు వెళ్ళండి, కొన్ని లైబ్రరీస్కి వెళితే, క్రిస్టియన్ బుక్ స్టాల్కి వెళితే జాన్ వెస్లీ రాసిన పుస్తకాలు మొత్తం 400 పుస్తకాలు రాశాడు. మనం కనీసం ఒక పుస్తకం అయినా రాశామా? అలా రాయడానికి ఎన్ని సంవత్సరాలు పడద్దో. కానీ తన జీవితం అంతా 40 సంవత్సరాల సేవ, 2,50,000 మైళ్ళు ఆయన సేవలో ప్రయాణం, తర్వాత 40,000 ప్రసంగాలు, 400 పుస్తకాలు, తర్వాత ఆయన నేర్చుకున్న భాషలు 10 భాషలు నేర్చుకున్నాడు ఆయన. మనకి 2-3 భాషలు రావడమే చాలా కష్టం. తర్వాత ఆయన గురించి చెప్తాను వినండి. ఇంకా 83వ ఏట, ఆయనకి 83 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన ఇలాగ చాలా బాధపడేవాడంట. 83 ఏళ్ల వయసులో ఆయన ఏం బాధపడ్డాడంటే, అయ్యో ప్రతిరోజు కూడా నేను 15 గంటలు దేవుని వాక్యాన్ని నేను రాయలేకపోతున్నాని, పుస్తకాలు రాయలేకపోతున్నాని, దేవుని వాక్యాన్ని నేను చదివి నేను తిన్నవి నేను రాయలేకపోతున్నాని అని 83వ ఏట ఆయన 15 గంటలు రాయలేకపోతున్నానని ఆయన చాలా బాధపడ్డాడట. తర్వాత ఆయనకి 86 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు నేను రోజుకు 2 ప్రసంగాలు చేయలేకపోతున్నాను అని ఆయన బాధపడ్డాడట. ఈ రోజున మనకి ఒక ప్రసంగం, ఆదివారం ఒక్క ప్రసంగం చేయడమే చాలా మందికి చాలా కష్టం. అప్పుడప్పుడు నేను ఇలా చెబుతూ ఉంటాను, చాలా మంది సేవకులకి రేపు శనివారం కదా, శనివారం అంటే సేవకులకి ఆందోళన. ఎందుకనంటే ఆదివారం ఆరాధన కాబట్టి. శనివారం ఆందోళన, ఆదివారం ఆరాధన. చాలా మంది సేవకులు శనివారమే అన్ని పుస్తకాలు తీసేస్తా ఉంటారు ఆదివారం కొరకు. మనం అలా ఉండకూడదు. ఆదివారం మనం చెప్పబోయే వాక్యం కొరకు సోమవారం నుంచి, ఏ ఆదివారం అయితే అయిపోయిందో ఆ రోజు సాయంకాలం నుంచి మరలా ఆదివారం కొరకు మనం సిద్ధపడే వారంగా మనం ఉండాలి. 86వ ఏట జాన్ వెస్లీ అనే ఈ దైవజనుడు రోజుకి 2 ప్రసంగాలు చేయలేకపోతున్నానే అని ఆయన చాలా బాధపడ్డాడట. ఇంకో మాట చెప్తాను వినండి. ఆయన 90 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు చాలా బాధపడ్డాడంట. దేనికంటే ప్రతిరోజు ఉదయం 5 గంటలకే నేను లేవలేకపోతున్నానే అని బాధపడ్డాడట. అర్థమవుతుందా ఈ విషయాలు మీకేమైనా? 90 ఏళ్ల వయసులో ఉదయం 5 గంటలకు లేవలేకపోతున్నాను. మీ వయసు ఎంత? మనం ఎప్పుడు లేవాలి? ఉదయాన్నే లేవాలి. కొంతమంది ఉదయకాల ప్రార్థనల్లో పాల్గొరు, నిద్ర. బైబిల్ ఏమో నాకు మొర్ర పెట్టుము అని అంటే, ఈనాడు చాలా మంది విశ్వాసులు మొర్ర పెట్టడం పోయింది, గుర్రు పెడుతున్నారు. గుర్రు పెట్టే విశ్వాసులుగా ఉంటున్నారు తప్ప మొర్ర పెట్టేవారుగా ఉండట్లేదు. జాన్ వెస్లీ 90వ ఏట ఆయన 5 గంటలకు నేను లేవలేకపోతున్నానని ఆయన చాలా బాధపడ్డాడట. వినండి ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. క్రైస్తవ జీవితానికి కొలమానం గతం కాదండి, వర్తమానమే. క్రైస్తవ జీవితానికి కొలమానం గతం కాదు. కొంతమంది ఇప్పుడు గతం చెప్తారు. ఒకప్పుడు మేము బైబిల్ చదివేవాళ్ళం, ఒకప్పుడు మేము బాగా ప్రార్థన చేసేవాళ్ళం, ఒకప్పుడు మేము బాగా సువార్తను ప్రకటించేవాళ్ళం, ఒకప్పుడు అని గతాన్ని గురించి చెబుతారు. కానీ క్రైస్తవ జీవితానికి కొలమానం గతం కాదు, వర్తమానం. ఇప్పుడు మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఇప్పుడు మనం ఎన్ని గంటలు దేవునితో గడుపుతున్నాం, ఇప్పుడు మనం ఎంతగా దేవుని వాక్యాన్ని తేనె కంటే, జుంటె తేనె దారల కంటే మధురమైన ఈ జీవ వాక్యాన్ని మనం ఎంతగా చదువుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. వినండి, నేను మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఒక విషయాన్ని చెబుతాను. నేనున్న ఈ మా కరీంనగర్లోనే క్రిస్టియన్ కాలనీ అనే ఒక ఏరియాలో నేను కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక తల్లి గారిని చూశాను. ఆమె పేరు మాణిక్యమ్మ, క్రిస్టియన్ కాలనీలో ఉంటది. వాళ్ళ ఇంటి పేరు పెరుమాళ్ళ, ఆ తల్లి పేరు మాణిక్యమ్మ. ఆమె 90 సంవత్సరాల వృద్ధురాలుగా ఉన్నప్పుడు, దాదాపుగా 80 సంవత్సరాల నుండి 90 ఏళ్ల వరకు ఆమె 92 సంవత్సరాలు బ్రతికారు. ఆ 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఆమెను నేను చూస్తానే ఉన్నాను. అయితే ఆమెలో నేను చూసింది ఏంటంటే, ఆమె ఇంటి ముందు నుంచి లేదా ఆమె ఇంటికి నేను ఎప్పుడు వెళ్ళినా గాని ఆ 90 ఏళ్ల వృద్ధాప్యంలో ఉన్న తల్లి తన ముందు బైబిల్ పెట్టుకొని, తర్వాత ఆ బైబిల్ని ఇలా దగ్గరకు పెట్టుకొని ఆ బైబిల్ని చదువుతూ నేను వెళ్ళినప్పుడు అయ్యా అని చెప్పి నాకెప్పుడు ఒక మాట చెప్పేది. ఏమని చెప్పేదంటే, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అని అనేది.
అప్పుడు నేనన్నాను, అమ్మా మీ వయసు ఎంత అంటే, అయ్యా వచ్చేసి 90 ఏళ్ళు దాకా అని అంటే, మరి 90 ఏళ్ల మీకోసం నేనేం ప్రార్థన చేయాలమ్మా అని అంటే, ఆ తల్లి నాకు చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా బైబిల్ బాగా చదవలేకపోతున్నాను. తర్వాత బైబిల్ అక్షరాలు నా వయసును బట్టి అవి నాకు సరిగా చదవలేకపోతున్నాను. నా కళ్ళు దేవుని వాక్యం చదవడానికి స్పష్టంగా కనబడాలని ఆ ఒక్క విషయం కొరకు నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. దాదాపుగా 10 ఏళ్ళు ఆ తల్లి దగ్గరికి నేను వెళ్ళేవాడిని. నెల నెల అలా వెళ్ళినప్పుడల్లా ఆ తల్లి నాకు చెప్పిన మాట, బైబిల్ చదవాలని, నా కళ్ళు కనపడాలి బైబిల్ చదవటం. బైబిలే చదవనప్పుడు ఈ జీవితం నాకెందుకయ్యా అని ఆ మాణిక్యమ్మ గారు నాతో చెప్పిన మాటలు ఇంకా నాకు జ్ఞాపకం ఉన్నాయి. 90 ఏళ్ల వయసులో ఆ ముసలామికి, వినండి, అంతా నేను వాక్యం చదవాలనే ఆశ మనకుంటే, ఈనాడు రెండు కళ్ళు బాగా కనబడేవాళ్ళు దేవుని వాక్యాన్ని ఇంకెంత బాగా చదవాలండి. నా చేతిలో ఉన్న ఈ బైబిల్ని నేను చదవడానికి నాకు 17 రోజులు పట్టింది. బైబిల్ అంటే 66 గ్రంథాలు, మనకి 1189 అధ్యాయాలు, 31,102 వచనాలు. ఈ బైబిల్ అంతా ఆది కాండం నుంచి ప్రకటన దాకా నేను చదవడానికి నాకు 17 రోజులు పట్టింది. బైబిల్ బాగా చదవాలి, ధ్యానం చేయాలి. నేను ఒక మాట, మీరేమనుకోకపోతే ఒక మాట అంటాను. ఈ చిన్న పుస్తకాన్ని చదవని క్రైస్తవులు నేటి సమాజంలో ఎంతో మంది ఉన్నారు. బైబిల్ ఒక్కసారన్నా చదవనోళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. మనం చదవాలి, బైబిల్ బాగా చదవాలి. ఇంకో విషయం చెప్పమంటారా? ఈ బైబిల్ సాతానుడు ఎప్పుడో చదివేశాడు, మనం చదవలేదుగా. ఈ బైబిల్ సాతానుడు ఎప్పుడో చదివాడండి, మనం చదవట్లేదు ఇంకా. కాబట్టి మనం బాగా చదవాలి, దేవుని వాక్యాన్ని బాగా చదవాలి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం బలిష్ఠుడైన ఆ దేవదూత చేతిలో చిన్న పుస్తకం యోహానికి ఇచ్చి తినమన్నాడు. తిన్న తర్వాత వెళ్ళి ప్రకటించమన్నాడు. అదే 10వ అధ్యాయం. కనుక ఈ వాక్యాన్ని మనం బాగా చదువుదాం, మనం బాగా ధ్యానం చేద్దాం, మన జీవితానికి అన్వయించుకుందాం. చెప్పటం కొంత చేదే, అంత సులభమైన పని కాదు. కానీ మనం ప్రవచించాలి, మనం చెప్పాలి, అది మన బాధ్యత. మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మనం ప్రభువుని ప్రకటిస్తూనే మనం ఉండాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యానికి విలువనిద్దాం, వాక్యాన్ని బాగా చదువుతాం, వాక్యానికి విలువనివ్వండి. మన చేతిలో ఉన్న వాక్యానికి విలువనివ్వండి. బైబిల్ చదవండి, రోజు ధ్యానం చేయండి. ఎన్నో విషయాలతో దేవుడు మనతో మాట్లాడతాడు. చివరిలో ముగింపులో 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనంలో ఏముందంటే, మరలా ప్రవచించుట నగత్యం. మరలా ప్రవచించు, ఆ మాట మనం చూసాం కదా. మరలా ప్రవచించు, అది అగత్యం అనే మాట 11వ వచనంలో చూస్తాం. మనం మరలా ఏం చేయాలని అంటే, ప్రీచ్ అగైన్, మరలా ప్రకటించు. ప్రే అగైన్, మరలా ప్రార్థించు. గివ్ అగైన్, మరలా సమర్పించుకో. టెస్టిఫై అగైన్, మరలా సాక్ష్యం ఇవ్వు. చేయాలండి ఇది. మనం ప్రకటించడం మరలా చేయాలి, మరలా చేయి. ప్రార్థించడం మరలా ప్రార్థించు, మరలా దేవునికి అప్పగించుకో, దేవునికి ఇవ్వు, సమర్పించుకో, మరలా సాక్ష్యం ఇవ్వు. అదే ఈ 11వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి వాక్యములో పెరుగుదాం, వాక్యాన్ని ప్రకటిద్దాం, వాక్యాన్ని తిందాం, అన్వయించుకుందాం. నేర్చుకున్న వాక్య సత్యాలను అనేకులకు నేర్పిస్తూ ముందుకు సాగే కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయాళుడా, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రములు. ప్రభువా, 10వ అధ్యాయంలో బలిష్ఠుడైన దేవదూత, ఆయన చేతిలో చిన్న పుస్తకం, విప్పబడిన పుస్తకం, అది యోహాను తినుట, తర్వాత ప్రకటించుట 10వ అధ్యాయంలో మా ముందుకు తీసుకొచ్చారు. మాకు కూడా ఒక చిన్న పుస్తకాన్ని మీరు ఇచ్చారు నాయన. కానీ మేము ఎన్నోసార్లు ఈ పుస్తకాన్ని మీరు ఆశించినట్లుగా మేము చదవట్లేదు, ధ్యానం చేయట్లేదు. మా కళ్ళు సరిగా కనబడినప్పుడే వాక్యాన్ని బాగా చదవడానికి, మా కాళ్ళు సరిగా పనిచేసినప్పుడే మేము మీకోసం పరిగెత్తడానికి, ప్రభువా మా శరీర అవయవాలు బాగున్నప్పుడే మేము మీకోసం జీవించడానికి కృపనివ్వండి. మాకున్న ఈ జీవితాన్ని ప్రభువా మీ కొరకే ఖర్చు పెడుతూ
మీ రాకడ కొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగే కృప అందరికీ అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.